హలో మై డియర్ వ్యూవర్స్, ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. అలనాటి నవలా కథానాయిక జమున గురించి ఈ వారం తెలుసుకుందాం. ఆ ముక్కు మీద కోపం, ఆ బొంగమూతి చందం, అభినవ సత్యభామను ఎలా మర్చిపోగలం? జన హృదయాలను దోచుకున్న జమున, నట యమున. ఈ జమున మాతృభాష కన్నడ అంటే మీరు నమ్మగలరా? జమున బుర్రకథ నాజర్ గారి శిష్యురాలు. పగలే వెన్నెల ఆమె నటన, ఆమె అందం గోదావరి గట్టు నటన, ఆమె చిరునామా. ఆమె అందం గోదావరి గట్టు నటన, ఆమె చిరునామా. కుక్కలంటే ఆమెకెంతో ఇష్టం. పుంబావ చిత్రరంగంలో ఆత్మాభిమాన అభినేత్రి, సత్యధిక్కారం రూపొందిన జమున నిత్య అగ్నిదాత్రి. జమున తెలుగమ్మాయి కాకపోయినా తెలుగువారి కోడలుగా తెలుగు నేలపై స్థిరపడ్డారు. తెలుగు సినిమాల్లో నటించారు. తెలుగు మాతృభాష కాకపోయినా తెలుగుపై గట్టి పట్టు సాధించారు. ఆమె డైలాగ్ డిక్షన్ సంథింగ్ స్పెషల్. ఆమె నోటి నుంచి వెలువడే సంభాషణలు తెలుగు భాష మాధుర్యాన్ని మరింత పరిమళింపజేసేవి. జమున 1936 ఆగస్టు 30న హంపీలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు సమీపంలోని మోరంపూడి ఆమెది. జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకి శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలో శిక్షణ ఇప్పించారు. జగ్గయ్య గారిది కూడా అదే ఊరు. తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ఖిల్జీ రాజ్య పతనం అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమునను ఎంపిక చేసుకుని తీసుకువెళ్లాడు. అదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా ఇందులో నటించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించారు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకు పాకటం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బివి రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలి చిత్రం. బుర్రకథ బ్రహ్మ నాజర్ దగ్గర శిక్షణ తీసుకోవడమే తన నట జీవితానికి పట్టం కట్టిందని జమున గారు చెప్పేవారు. కేవలం తెలుగు సినిమాలే కాక తమిళము, హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు పొందారు. తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిసి ఆమె 198వ సినిమా చేశారు. పండంటి కాపురంలోని రాణి హేమమాలిని పాత్ర ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది. నాటి తరం ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, హరినాథ్, కృష్ణ తదితర అగ్రనటులతో ఆమె నటించారు. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చేశారు. 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ముఖ్యంగా సీనియర్ సినిమా నటులకు పెన్షన్ ఇప్పించిన ఘనత జమున గారిదే. మేరజాలగలడా నా యానతి అంటూ సత్యభామ తెరపై కనిపించిందంటే ఖచ్చితంగా మనకు ముందుగా గుర్తొచ్చేది జమునే. వినాయక చవితి చిత్రంలో మొదటిసారి సత్యభామలో కనిపించింది జమున. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో మళ్లీ సత్యభామగా మెరిసింది. ప్రేక్షకులను మురిపించింది. సాంఘిక చిత్రాల్లో మూగ మనసుల్లోని గౌరి పాత్రలో చూపించిన ముక్కు మీద కోపం, చిలిపిదనం, బొంగమూతి విన్యాసాలలో నభూతో నభవిష్యతి. ఇందిరంటే ప్రాణంగా భావించే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయం నుండి తప్పుకున్న 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పోటీ చేశారు. అయితే ఆమె రాజకీయాల్లో అంతగా రాణించలేకపోయారు. జమున గారి లైఫ్ స్టైల్ ప్రత్యేకంగా ఉండేది. బంజారా హిల్స్లోని ఆమె ఇంటిని చూస్తే ఆమె అభిరుచి ఏమిటో తెలుస్తుంది. కుక్కలంటే ఆమెకి ఎంతో ఇష్టం. ఆమె ఇంటికి వెళ్ళి కలుసుకునే వారికి ఈ కుక్కల భయం ఉండేది. బయటకు పెలుసుగా కనిపించే జమున గారు నిజానికి బోళా మనిషి అంటారు సినీ నటి వాణిశ్రీ. జమున గారికి కన్నీటి వీడ్కోలు ఇస్తూ అబ్దుల్ రజాక్ హుస్సేన్ గారు రాసినటువంటి ఈ వివరణ మన వీడియో కథనం ఈ వారం. సో ఫ్రెండ్స్, జమున గారి గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోలో ఎన్నో సినిమాలు ఉన్నాయి, యూట్యూబ్లో చూడండి, ఆమెకి నివాళులు అర్పించండి. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే విశ్వ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.